రైట్ అక్క మేడిగడ్డను ముంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై కక్షతో రేవంత్ సర్కారు డేంజర్ గేమ్ ఆడుతోంది. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఇచ్చంపల్లికి చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచెర్లకు సై అంటోంది. ఇవి నిర్మిస్తే మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల బరాజ్లు కూడా పాడవనున్నాయి. మేడిగడ్డను కాలగర్భంలో కలిపేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ 2 పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కిందకు పోతున్న ప్రాణహిత జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవచ్చు. యాసంగిలోనూ లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీళ్లివ్వచ్చు. అందుకే మేడిగడ్డకు మరమ్మతులు చేయండి. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి లక్షలాది ఎకరాల పంటలను కాపాడారని లక్షలాది మంది రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రేవంత్ సర్కార్ ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి కూడా మేడిగడ్డను రిపేర్ చేసి వాడుకోవలసిందేనని కుండబద్దలు కొట్టారు. అయితే అసలు బరాజ్నే లేకుండా చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలో బనకచెర్లపై సంతకం చేసి వచ్చిన రేవంత్ అదే సమయంలో ఇచ్చంపల్లి దగ్గర డ్యాం కట్టి ప్రాణహిత, ఇంద్రావతి జలాలను తమిళనాడులో కావేరీకి తరలించుకుపోయే గోదావరి, కావేరీ అనుసంధాన ప్రాజెక్టుకు ప్రతిపాదన ఇచ్చారు. దీంతో కింద చంద్రబాబు బనకచెర్లతో నీళ్లు మళ్లించకుంటే పైన ఇచ్చంపల్లి నుంచి కేంద్రం తమిళనాడుకు జలాలను తరలించుకుపోనుంది. తెలంగాణకు మాత్రం ఒరిగే ప్రయోజనం ఏమీ లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మీద కక్షతో రేవంత్ సర్కార్ డేంజర్ గేమ్ ఆడుతోంది. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తోందంటేనే ఈ ప్రాజెక్టును వినియోగించే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. గత 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా, ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా లక్షలాది మంది రైతులను గోసపెడుతున్నది. కళ్ల ముందే వందల టీఎంసీల ప్రాణహిత జలాలు దిగువకు పారుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా లేదా అనేది శాస్త్రీయంగా తేలలేదు. నిన్నటిదాకా రేవంత్ సర్కార్ వాదన కూడా ఇదే. కానీ బనకచెర్ల ఎపిసోడ్ తెర మీదకు వచ్చిన తర్వాత ఈ వాదన మారిపోయింది. కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఇచ్చంపల్లి ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు. ఇచ్చంపల్లి దగ్గర డ్యాం నిర్మాణం చేపట్టి తమిళనాడులోని కావేరీకి అనుసంధానం చేసి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు అంగీకరిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో ఇన్నాళ్లు గోదావరి, కావేరీ అనుసంధానంపై అయోమయంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒక్కసారిగా తన దూకుడు పెంచింది. వాస్తవానికి గోదావరిలో మిగులు జలాలను తేల్చిన తర్వాత కావేరీకి నీళ్లు తీసుకుపోవాలంటూ అడ్డు చెప్పాలి. కానీ రేవంత్ సర్కార్ ఇచ్చంపల్లి కోసం తహతహలాడడం వెనక మేడిగడ్డ బరాజ్ను కాలగర్భంలో కలపాలనే భారీ కుట్రనే ఉన్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బరాజ్ను నిర్మించారు. దాని దిగువనే దేవాదుల ప్రాజెక్టు కోసం కేసీఆర్ ప్రభుత్వమే తుపాకులగూడెం వద్ద బరాజ్ నిర్మించింది. ఇప్పుడు కేంద్రం కావేరీకి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఈ 2 బరాజుల మధ్యలో ఇచ్చంపల్లి దగ్గర డ్యాం నిర్మిస్తారంటోంది. తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం గోదావరి జలాలను తన్నుకుపోవాలనేది మోదీ సర్కార్ వ్యూహమైతే, దీనివల్ల మేడిగడ్డ బరాజ్ను శాశ్వతంగా ముంచాలనేది రేవంత్ ప్రభుత్వం కుట్రగా స్పష్టమవుతున్నది. వాస్తవానికి నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పుడు గోదావరిపై మేడిగడ్డ, సమ్మక్క బరాజ్ నిర్మాణం జరగలేదు. ఈ క్రమంలో కనీసం తాజా క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయకుండా ఎన్డబ్ల్యూడీఏ ఎడాపెడా ప్రతిపాదనలు రూపొందించింది.
దానికి రేవంత్ సర్కార్ మద్దతు తెలపడంతో మేడిగడ్డను కాలగర్భంలో కలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్‌డబ్ల్యూడీఏ టాస్క్ ఫోర్స్ 19వ సర్వసభ్య సమావేశానికి గాను రూపొందించిన ఎజెండాలో ఇదే విషయాన్ని పొందుపర్చారు. 2 పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ ఎలాగూ వినియోగంలోకి రానందున ఇచ్చంపల్లి డ్యాంను నిర్మించి ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ద్వారా ప్రయోజనాలను పొందాలని సూచించారు. దీన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే మేడిగడ్డను కాలగర్భంలో కలిపేస్తున్నాయనేది సుస్పష్టమవుతోంది.